మీ అందరి వామ్ వెల్కమ్ విషెస్ తో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమింగ్ తో నా ఈ ట్రిప్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఫస్ట్ టైం నాకైతే ఫ్లైట్ జర్నీ అంటే చాలా చిరాకు అనిపించింది. మేబీ సింగిల్ గా రావటం వల్లేమో. ఇంకా దానికి తోడు ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ వచ్చేసి మొదటిసారి ఎక్కటం, ఆ గేట్స్ దగ్గర ఎక్కడ మిస్ అయిపోతానని చెప్పి చాలా బుర్ర పెట్టి కాన్సన్ట్రేట్ చేసి మరీ మారాను. నేనైతే బెర్లిన్ టు ప్యారిస్ వచ్చాను, ఇంకా ప్యారిస్ టు బెంగళూరు. బెర్లిన్ టు ప్యారిస్ 2 hours లో బాగానే గడిచిపోయింది. అన్ని లక్షలు పోస్తాం కానీ ఏంటో అసలు ఈ ఫుడ్ నాకైతే అర్థం కాదు. సో ఇప్పుడు చూపిస్తున్న ఫుడ్ వచ్చేసి ప్యారిస్ లో ఎక్కంగానే ఇచ్చారనమాట. టేస్ట్ బాగాలేదని కాదు కానీ ఏమో అసలు నాకైతే ఫ్లైట్ లో ఫుడ్ ఎప్పుడూ అర్థం కాదు. బట్ నాకు వెరైటీస్ అన్ని తినటం ఇష్టం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, అన్ని చక్కచక్క తినేసా. ఇంకా ఎప్పుడు కాఫీ తాగను నేను. కాఫీ తాగడం వల్ల అసలు నిద్రే పట్టలేదు నాకైతే. ఇంకా చిన్న పిల్లల యాంగ్రీ బర్డ్స్ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నా. అసలు ఆ గేమ్ కి ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది నాకు క్లియర్ గా అర్థమైంది. అసలు ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందంటే ఈ సీరియస్లీ మనకు కోపం వచ్చేస్తుంది ఆ గేమ్ ఆడుతుంటే. అందరూ పడుకున్నారు కానీ నేను మాత్రం అలా గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నా. లంచ్ తినేసిన ఒక 4-5 hours కి మళ్ళీ ఈవినింగ్ కొంచెం స్నాక్ లా అయితే ఇచ్చారు. బట్ ఫ్లైట్స్ లో ఇచ్చే ఫుడ్ టేస్టీగా లేకపోయినా సరే అన్ని ప్రోటీన్స్ వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తారు. అందులో సాలెడ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కవర్ అవుతాయి, ఇంకా ఫ్రూట్స్, డ్రింకింగ్ కి అన్ని అంటే మిక్స్డ్ నంబర్ ఆఫ్ న్యూట్రిషన్స్ కవర్ అయ్యేలా ఉంటుంది వాళ్ళ ప్లానింగ్. ఇంకా అలా బోరింగ్ జర్నీ ఒక 8 hours చేసిన తర్వాత బెంగళూరులో అయితే ల్యాండ్ అయిపోయా. మనం పుట్టిన నేల మీద అడుగు పెట్టేసరికి ఒక మంచి వైబ్ అనేది వస్తుంది. ఇంకా లగేజ్ తీసుకుందామని బెల్ట్ దగ్గరికి వెళ్తే ఈ గిఫ్ట్ ప్యాకెట్స్ చూసి నేనైతే షాక్ అయిపోయా. ఎందుకంటే నేను దిగేటప్పటికి కరెక్ట్గా మేము బెంగళూరులో దిగేటప్పుడు టైం నైట్ 12:30 అయింది. అంటే క్రిస్మస్ కాబట్టి మంచిగా ఇలా సర్ప్రైజ్ చేశారు. సో ప్యాసింజర్స్ అందరికీ కూడా ఇలా మంచిగా సర్ప్రైజ్ చేశారు. ఎవరి పేర్లు వాళ్ళకి స్టిక్ అయి ఉంటాయి ఇలా గిఫ్ట్ ప్యాక్ మీద. సో ఇవాళ అయితే అది పోస్ట్ చేస్తా, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా బెంగళూరు టు వైజాగ్ రావడానికి ఫస్ట్ ఫ్లైటే ఎక్కాలి. సో దానికోసం అయితే నేను ఇక్కడ 6 hours లాంజ్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా విశాఖపట్నం ల్యాండింగ్ ఇదైతే. ఆ లాంజ్లో ఏం ఫుడ్ తిన్నాను ఏంటనేది లాంగ్ వీడియో చేశాను. ల్యాండ్ అవ్వకముందే మా డాడీకి అయితే చెప్పాను, మంచిగా వీడియో తీయండి మనం ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు అని చెప్పి. అన్ని ప్లాన్ చేసుకున్నాం కానీ వీడియోస్ కోసం ఎమోషనల్ అయిపోయి అసలు సరిగా తీసుకోనే లేదు. ముగ్గురు కళ్ళల్లో వాటర్ తప్ప ఇంకేమీ మాటలే లేవు అసలు. సర్లేండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్.